రెండవది ప్రధాన ప్రతిపక్షంగా కూడా కంపల్సరీ మా డ్యూటీ మేము చేయాలి. అందుకోసం గాను వీళ్ళు ఏదో తమాషకు మేము అదోటి ఇదోటి అడ్డం పొడుగు మాట్లాడి కిరికిరి మాటలు మాట్లాడి ఈ కారు కూతలు కూసి ఏదో చేస్తామనుకుంటే నడవదిగా. ఈ ఏళ్ళ దాకా వేరే కథ, రేపటి నుంచి వేరే తోలు తీస్తాం. ఎక్కడికక్కడ ప్రజలు ఖచ్చితంగా ఎక్కడికక్కడ నిలబెట్టే ప్రయత్నం చేస్తాం. అడుగున చెక్ చేస్తాం, ప్రతి విషయంలో చెక్ చేస్తాం. సఫిషియెంట్ టైం వీ హ్యావ్ గివెన్. మేము తొందరపడి మేము ఎందుకు కన్నెర్రి అయ్యి మా ప్రభుత్వం పోయింది వీళ్ళు వచ్చింది అనేటువంటి ఒక పిచ్చి అయ్యి అట్లా మేము చేయలే, అటువంటి వాడికి పోలే. ఇష్యూల మీద పోరాడుతున్నాం, ఒకే ఫీజు ఎంబర్స్ మీద పోరాడుతున్నాం, ఇంకోటి పోరాడుతున్నాం. రకరకాల భూదందాల మీద, దోపిడీ మీద, లగచర్ల మీద, గిగచర్ల మీద పోరాడుతున్నాం. పార్టీ కొట్లాడుతున్నది. షారి గారు, మేము 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి పార్టీ కాదు, 2 సంవత్సరాలు అధికారంలో ఉన్నాం. ఇది ప్రజాస్వామిక భారతదేశంలో తెలంగాణ అంతర్భాగం. ఒకవేళ మా ప్రభుత్వం ప్రజలకు సంబంధించి ఏదైనా పొరపాట్లు చేసుంటే ప్రజాస్వామికంగా రాజకీయ పార్టీగా ప్రధాన ప్రతిపక్ష పార్టీగా గత 2 సంవత్సరాల నుంచి కూడా అనేక సందర్భాల్లో శాసనసభలో బయట తెలంగాణ ప్రభుత్వ కార్యక్రమాలకు మద్దతు ఇవ్వండి, లేకపోతే మాకు సలహా సూచనలు ఇవ్వండి, ప్రధాన ప్రతిపక్ష బాధ్యత నిర్వహించమని మేమే అనేక సందర్భాల్లో కోరినాం. కానీ స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్, ఉనికిని కాపాడుకోవడానికి మీరు రాగానే తోలు తీస్తామంటే ఇక్కడ మేము ఇప్పి తోలు చూపెట్టి మీకు ఇవ్వడానికి సిద్ధంగా లేం. మేం తప్పకుండా మా ప్రభుత్వం ప్రజలకు అనుగుణంగా, ప్రజా ఆలోచనకు అనుగుణంగా, ప్రజా పాలన పేరు మీద ప్రభుత్వాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. ఎవరు పడితే ఏది పడితే అది మాట్లాడితే చూస్తూ ఊరుకోవడానికి లేం. బరాబర్గా ప్రజలకు జవాబుదారి చెప్తాం. ప్రజలు తోలు తీస్తే, బరాబర్ పొరపాటు చేస్తే దానికి అంగీకరిస్తాం. తోలు తీసే హక్కు ప్రజాస్వామ్యంలో ప్రజలకు మాత్రమే ఉంది. ఆల్రెడీ 10 సంవత్సరాలు పరిపాలించిన మిమ్మల్ని తోలు వీగితే ఎమ్మెల్సీ ఎలక్షన్ల, ఎంపీ ఎలక్షన్ల, సర్పంచ్ ఎలక్షన్ల, ఉప ఎన్నికల్లో మళ్ళా తోలు కూడా మొలవకుండా వీగుతానే ఉన్నారు. మీరు మమ్మల్ని తోలు వీగుతా అంటారు. కాబట్టి డెమోక్రటిక్ సిస్టంలా ఇది పాకిస్తాన్ కాదు, బంగ్లాదేశ్ కాదు, నవాజ్ షరీఫ్నో, ఇమ్రాన్ ఖాన్నో, షేక్ హసీనానో జైలు వేసి మరణ శిక్షలు విధించేటువంటి విధానం కాదు మనది. ప్రజలే న్యాయ నిర్ణేతలు. ఇటువంటి దగ్గర కూడా వచ్చి మీరు ఏది పడితే అది మాట్లాడి 2-3 సంవత్సరాల తర్వాత మన ఊర్లలో చూస్తాం. ఆ సినిమాలో చెప్పిండ్రు, పిల్ల చూసిన చుట్టూ మొత్తం గలగల జనం, నీ ఫుల్ జనం ఉంటుంది, గలగల పైసల చప్పుడు ఉంటుంది, ఒక్క ఈగ కూడా శరీరం మీద ఆలనియారని ఒక సామెత ఏదో చూసిన సినిమాలో, ఏదో అది ఏదో సినిమాలో చూసినా. అట్లా రాగానే ప్రజలను ఆకర్షించుకోవడానికి అబ్బు మళ్ళీ వచ్చిండు తోలు తీసుకురాట అంటే ఏమన్నా మేము పూర్తిగా ఇట్స్ డెమోక్రసీ, ది బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. మేము డెమోక్రసీలో ప్రతిపక్ష బాధ్యత గల నాయకుడికి గౌరవం ఇచ్చి శాసనసభకు రమ్మంటున్నాం. శాసనసభలో నిన్న కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు, స్పీకర్ గారు కూడా ఎక్కడ కూడా పెద్ద ఆయనకు గౌరవం తగ్గకుండా ఉండే విధంగా శాసనసభ నడుపుదాం. ఎవరైనా అటువంటి మాటలు మాట్లాడితే కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకునే విధంగా సభ నడుపుకుంటే ప్రధానంగా తీసుకొని పోదాం. ప్రజలు గమనిస్తారు. తెలంగాణ యావత్తు చూడాల్సిందే తప్ప ఎవరితో ఎవరు వికరణ చూస్తారని చెప్తుంటే మీరు ఇట్లా మాట్లాడితే పద్ధతి కాదు. మీరు 10 సంవత్సరాలు ఉండి 8 లక్షల కోట్లు అప్పు చేసి మేము అడిగినాం. జూరాల అనేది మొదటిది. జూరాలపైనే జూరాల, భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగరు ఇవన్నీ ఉన్నాయి. సో నీరు సరిపోవడం లేదు, ఒక పంట కూడా సరిపోవడం లేదు. రిజర్వాయర్ కట్టండి అంటే గొప్ప హెలికాప్టర్లు వేసుకొని పోయేసి ఆడ మాట్లాడు కొబ్బరిగా కొట్టే కార్యక్రమం చేసి 10 సంవత్సరాలైనా ఇప్పటిదాకా ఒక తట్ట మట్టి తీయలే, మొదలు పెట్టలే ఈనాటికి కూడా. ఎందుకు? నిధులు లేకనా? నీళ్లుండే. మీకు చిత్తశుద్ధి లేక పాలమూరు ప్రాజెక్టు పైన పాలమూరుకి వెళ్ళి ఎంపీగా గెలిచి ఇలా బునాది అక్కడి నుంచే కదా తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా చేయలే. ఆర్డీఎస్ గురించి మాట్లాడుతున్నారు కేసీఆర్, కరెక్టే. ఆర్డీఎస్ ద్వారా ఎప్పుడు ఈనాడు కాదు, మన స్వాతంత్రం కంటే ముందు నుంచి ఆర్డీఎస్ సంబంధించి 90,000 ఎకరాలు రావాలి, సుమారుగా నీళ్ళు రావాలి. మీరు మరి 9 లిఫ్ట్ అని పెట్టి అది కేవలం 12,000 ఎకరాలు రావట్లేదు. దానిలో కూడా రిజర్వాయర్ కట్టాలా. ఈనాటి కూడా రిజర్వాయర్ కట్టలే. 9 లిఫ్ట్కి సంబంధించి కూడా ఈనాటి కూడా రిజర్వాయర్లు కట్టలేదు. ఎందుకు కట్టలేదని ప్రశ్నిస్తా ఉన్నా. ఇంత ప్రేమ వల్కపోతున్నాడు కేసీఆర్ పాలమూరు పైన.
కేఎల్ రిజర్వాయర్ కట్టలే, కల్వకుర్తి అంతర్భాగంలో 29 ప్యాకేజీ పూర్తి కాలే, ఈ ల్యాండ్ ఎక్విజిషన్ కాలే, రిజర్వాయర్స్ కట్టలే, గుడిపల్లి కాదు గట్టు రిజర్వాయర్ కట్టలేదు, లిఫ్ట్ పెట్టలే, మరి తుమ్మిళ్ళ లిఫ్ట్కి సంబంధించి కూడా ఇప్పటిదాకా కూడా రిజర్వాయర్ కట్టే కార్యక్రమం చేయలే. అందుకని ఒకటే చెప్తా ఉన్నాం, ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం దద్దమ్మ ప్రభుత్వం, ఈ ప్రభుత్వం కాదు. తెలంగాణ రాష్ట్రం కోసం వందలాది మంది బిడ్డలు ప్రాణత్యాగాలు చేసిన తర్వాత దద్దమ్మ పరిపాలన చేసి, బాధ్యతారహిత పరిపాలన చేసి, రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి ఇలా అయినా కూడా ఈ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి సర్కారు, ఇందిరమ్మ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం సమర్థత ఉన్న ప్రభుత్వం కాబట్టి ఇన్ని అప్పులు చేసినా నెలకు 6,000 కోట్ల వడ్డీ, సంవత్సరం 70,000 కోట్ల వడ్డీ కడతా ఉన్నా కూడా చెప్పిన మాట నిలబెట్టుకుంటూ ప్రతి కార్యక్రమం కూడా చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ప్రభుత్వం నడుస్తూ ఉంది. ఇంకా కేవలం 2 సంవత్సరాలు అయింది, ఇంకా చేసే చాలా ఉంది. కొత్త సీసాలో పాత సార్ అన్నట్టు మాట్లాడడం పద్ధతి చూసి కొద్దిగా అవక్కైనా తో పాటు ఇదంతా కామనే. కానీ నేను నా మీడియా మిత్రులకు ఎందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నానంటే, మీడియా అంటే ఏంది, మీడియా మిత్రులు అంటే ఏంది, ప్రెస్ అంటే ఏంది, విలేకరులు అంటే ఏంది, నేను కొంత సంతోషపడ్డా. 100 మీటర్లు లోతుగా తొక్కి పాతరేస్తా అన్నటువంటి నా మిత్రులను నేను 2 సార్లు కేసీఆర్ గారు నేను మీడియా మిత్రులకు రిక్వెస్ట్ చేస్తున్నా అని చెప్తుంటే చాలా సంతోషం అనిపించింది. మీడియా మిత్రులు అంటే ఈరోజు గుర్తుకొచ్చారు మీరు. మీడియా అంటే ఎట్లుంటుందో ఇప్పుడు తెలిసినట్టుంది అనే విషయం నిజంగా కూడా చాలా సంతోషం అనిపించింది. ఆ మాటలను నిజం చూసి చాలా సంతోషపడ్డా. పోతే ఉన్నటువంటి పాలమూరు మీద ఎందుకింత ప్రేమ, పాలమూరు మీద ఎందుకింత ఆప్యాయత వచ్చిందో నాకైతే అర్థం కాలేదు. మరి చాలా ఇన్ఫర్మేషన్ చెప్పారు సహచార మంత్రులు ఇద్దరు కూడా. ఆ మాటలు జోలికి పోకుండా కమ్సే కమ్ మినిమం ఒక ఆలోచన విధానం లేకుండా, ఏ పాలమూరు అయితే ఉద్యమ సమయంలో మీరు లేకపోతే కొంత ఇబ్బంది అవుతుందేమని మీరు ఆ పాలమూరులో మీ ఊరు లేకున్నా, మీ పేరు లేకున్నా ఖచ్చితంగా మీరు వచ్చి ప్రచారంగా వచ్చి అడగకపోయినా ఉద్యమంలో బతకాలని చెప్పేసి విఘ్నతతో పాలమూరు ప్రజలు మిమ్మల్ని ఎంపిక గెలిపించిన సందర్భంని కూడా గుర్తుపెట్టుకోకుండా పాలమూరు మీద కపట ప్రేమ చూపించి పాలమూరుకి మరి తమ 9 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడెక్కడైతే డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేస్తే తొందరగా త్వరితగతిగా ఇన్ క్యాష్ అయ్యి పైసలు జమ చేసుకునే పని మాత్రమే ముట్టుకొని నేను జాతికి అంకితం చేసిన అని చెప్పి ఒక పంప్ హౌస్ని ఓపెన్ చేసి అదేదో అద్భుత కల్పన ఏదైతే ఇండ్ల మీద చూపించారో అదే మాదిరిగా ప్రాజెక్టు మీద చూపించి జాతికి అంకితం చేస్తాను అనేటప్పుడు ఎక్కడైనా చిన్నగా కూడా అనిపించలేదా మనసులో? అరే మీరు కాలువలే దోవలేదు, దానికి సంబంధించిన ల్యాండ్ ఎక్వేషన్ ఇవ్వలేదు, అన్ని క్లియరెన్స్లే రాలేదు, నేను ఎట్టా చెప్తే మంది ఏమైనా అనుకుంటారా, ప్రజలు ఏమైనా అనుకుంటారా అనేటువంటి సొయ్యి కూడా లేకుండా జాతికి అంకితం చేసిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని అని చెప్పేటప్పుడు మనసుకు పాలమూరు జిల్లా ప్రజలు గుర్తుకు రాలేదా అని చెప్పేసి మాజీ ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు కేసీఆర్ గారిని అడుగుతా ఉన్నా. మినిమం అంటే మినిమం ఆ అంతర్భాగమైనటువంటి సంగమండ కానివ్వండి, భూత్పూర్ కానివ్వండి, చిన్న బండ బలగొట్టడానికి 12 కోట్ల రూపాయలు ఇస్తే 20,000 ఎకరాలకు నీళ్ళంతా అనేటువంటి ఆలోచన కూడా చేయలే. పాలమూరు రంగానికి సంబంధించినటువంటి డ్యాములు అసంపూర్తిగా పెట్టి డబ్బు ఇవ్వకుండా ఈక్వేషన్ తీసుకోండి. ఉత్తర తెలంగాణకి ఎంతవరకు చేశారో ఒకసారి ఆలోచన చేయండి. దక్షిణ తెలంగాణలో మీరు కడుతున్న దానికైతే విరివిగా డబ్బులు ఇవ్వడం ఒకటే కాకుండా త్వరితగతిగా పూర్తి చేయాలి, 3 ఏళ్ళ 4 ఏళ్ళ పూర్తి చేయాలని కాళేశ్వరం మీద పడ్డ తపన ఎందుకు పాలమూరు రంగారెడ్డి మీద లేకపోయా? వాళ్ళు లేనందుకే కదా మొన్న ఎలక్షన్స్లలో కర్రుకాల్చి వాత పెట్టినట్టు 12 మంది ఎమ్మెల్యేలు గెలిపించిన పాలమూరు ప్రజలు. అయినా కూడా మళ్ళీ కొత్తగా బయటకు వస్తే తోలు తీస్తాం ఆ పొన్నమని అన్నట్టు మరి తోలు ఆల్రెడీ కవితమ్మ తీస్తుంది. ఆ తోలుకు ముందు ప్యాచ్లు వేసుకోండి. ఇంకా రాబోయే రోజుల్లో పూర్తి ఎపిసోడ్ 1 ఎపిసోడ్ 2 అన్నట్టు ఆ టీవీ సీరియల్ లాగా ప్రతి ఊర్లో పోయి చేస్తున్నటువంటి ఆమె ప్రచారాన్ని ముందు ఆపుకోండి. అది పక్కకు పెట్టి ఏదో రాగానేమో చేస్తాం. పార్లమెంట్ ఎలక్షన్ సేమ్ డైలాగ్, నేను బయటకు వస్తే మొత్తం కింద మీద చేసేస్తాడు. కింద మీద ప్రజలు చేసేసారు. ఆ తోలు తీసేటువంటి
పని ప్రజల్ది. పని చేయకపోతే తోలెట్లా తీస్తారో వాళ్ళు తీసిర్రు. పార్లమెంట్లో చాలా కాన్స్టిట్యూన్సీలో డిపాజిట్ రాలే, ఒక డిజిట్ కూడా రాలే.